బీజేపీ నాంపల్లిలో బీజేపీ ఆఫీస్ రావడం జరిగింది. ఇక్కడ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు గుండాలతో వచ్చి దానికి సంబంధించిన ఆఫీస్ పైన కోడిగుడ్లతో టమాటాలతో దాడి చేశారని చెప్పేసి కొంచెం చాలా ఉక్రోషంతో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా మంది పోలీసు బందోబస్తు అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా మంది బీజేపీ నాయకులు కూడా బయటకు వచ్చి కొంచెం ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు వాళ్ళు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వీళ్ళకి సంబంధించిన ఎట్లాంటి విషయాల్లో వీళ్ళ మాటల పట్లనా లేకపోతే ఎందుకు ఇట్లాంటి చర్యలకు పాల్పడాల్సి వచ్చింది ఒకసారి మాట్లాడదాం. దీనికి సంబంధించి ఇక్కడ కార్యకర్తలు అయితే చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మీ పైన దాడి చేయాల్సి వచ్చింది? చెప్పాల్సింది వాళ్ళండి. ఎందుకంటే సడన్ గా వచ్చి మీరు అటాక్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే ఇలా చేతులు ముడుచుకోవడం కూర్చోలేదు కదా. మేము అందుకు పార్టీ వాళ్ళం, బీజేపీ నేషనల్ పార్టీ, ఇది మా ఏం చిన్న పార్టీ ఏం కాదు. నువ్వు వచ్చి అటాక్ చేస్తున్నావు అని అంటే నీ కారణం ఏందో ముందు చెప్పాలి కదా. వచ్చి అడ్డగోలుగా మొన్న కొత్తగా ఎవరో ప్రెసిడెంట్ అయినంట కాంగ్రెస్ లో, యూత్ కాంగ్రెస్ లీడర్ అయినంట. మరి వానికి బలుపు ఎక్కువైందా లేకుంటే ఒళ్ళు కొవ్వు ఎక్కువైందా? నువ్వు ఏమనుకుంటున్నావు ఇంతకు? నేను అడుగుతున్నా స్టేట్ గా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క యూత్ కాంగ్రెస్ లీడర్స్ ని నోరు అదుపులో పెట్టుకొని నీ చేతులు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం ఒక్కొక్కరికి మాత్రం మామూలుగా ఉండదు మనం చెప్తున్నాం. ఎందుకోసం అని అంటే నీకు ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యంగా అడుగు, ధర్నా చేయి, నీకు ఆ రైట్ ఉంది. కానీ మా ఆఫీస్ మీద దాడి చేసేటటువంటి రైట్ ఎవరికి లేదు. ఒక రాజకీయ పార్టీ పైన దాడి చేసే ముందు నువ్వు అసలు దేనికోసం దాడి చేస్తావో నీకు అర్థమవుతుందా? అసలు నువ్వేం దాడి చేస్తావో నీకు తెలుస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిగుడ్లు తీసుకొస్తావా? ఇన్పరాట్లను తీసుకొచ్చేది, రాళ్ళని తీసుకొచ్చి మా మీద వేస్తారు. మా కార్యకర్త ఒక ఎస్సీ మోర్చా స్టేట్ ఆఫీస్ సెక్రటరీ, ఆయన అక్కడ దెబ్బ తగిలి అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. సిగ్గుశలం ఉన్నదా కొంచెం మన కాంగ్రెస్ వాళ్ళకు? అధికారం అడ్డం పెట్టుకొని మీరు చేసేటటువంటి దాడులు ఇవా? పోలీసులు అండి, సింపుల్ గా చెప్తున్నాము. రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో చర్యలు తీసుకోవట్లేదు. ఎక్కడ కూడా పోలీసుల మీద కంట్రోల్ లేదు. ఆయన దగ్గర శాఖ పెట్టుకున్నారు కదా, ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలు ఏం పైన వారు ఎట్లా దాడి వచ్చిరు వాళ్ళు, అసలు ఆ దాడి చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారా, లేకపోతే ఇప్పుడు ఖచ్చితంగా గాంధీ భవన్ ముట్టడి చేస్తాము. గాంధీ భవన్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రైతులు వాళ్ళవుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వాంటెళ్ళి ఆయన గ్రాఫ్ తగ్గుతుందని, ఆయన స్కీములు సక్సెస్ అవ్వట్లేదని, మేము సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేస్తున్నామని చూడలేక భరించలేక ఏదో ఒక రకమైన ఇష్యూ చేయాలని మా ఆఫీస్ని దాడి చేసింది. మా ఆఫీస్ మీద దాడి కాదు, జస్ట్ డోర్లను కొట్టి పోలేరు వాళ్ళు. మా కార్యకర్తలని, సీనియర్ నాయకులని, రాష్ట్ర నాయకులని కొట్టిపోయారు. దీనికి ప్రతీకార చర్య డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు మామూలుగా మేము మా రాష్ట్ర అధ్యక్షుడు కనుక పిలిపిస్తే 5 నిమిషాల్లో మేము కూడా దాన్ని దగ్ధం చేయగలుగుతాం. మేము అట్లాంటి చిల్లర కార్యకర్తలు లేరు మా దాంట్లో. మా పార్టీ అట్లా చిల్లరగా వేయదు. విత్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీకు ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే మా ప్రోగ్రామ్ విత్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీడియా ద్వారా అందరి ద్వారా చెప్పి అటాక్ చేస్తాం. ఇట్లా దొంగల్లాగా రాము. పోలీసు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేసి, పోలీసు వాళ్ళు వాళ్ళకి సహకరించి రాళ్ళు రప్పలు తీసుకొచ్చి మా ఆఫీస్ మీద దాడి చేశారని అనుకుంటున్నాం. అంటే పోలీసులు అంతా జరుగుతుంటే పోలీసులు ఆపేపేతం ఏం చేయలేదు? పోలీసు వాళ్ళు చూస్తున్నారు కదండి, కళ్ళం కూడా కనపడుతుంది కదా. చెప్పండి అసలు ఎందుకు వీళ్ళు టమాటాతో కావచ్చు, గుడ్లతో కావచ్చు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని అడగాలి. వాళ్ళు ఎందుకు దాడి చేసిలో వాళ్ళకే తెలియదు సరిగ్గా. ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం. ప్రజాస్వామ్యంలో అంటే ఏదైనా నిరసన తెలిపేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ ఒక జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక రాష్ట్ర కార్యాలయం మీద ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి పార్టీ నాయకులు దాడి చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ తీవ్ర ఆవేశాలతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. వాటిని దృష్టి మళ్లించడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు పన్నుతా ఉన్నది. ఆ కుట్రలో భాగంగా ఈరోజు దాడి చేసింది. ఎందుకు దాడి చేయాలి? దాడికి గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆన్సర్స్ లేవు. ఏదో ఢిల్లీలో ఒక ఎంపీ ఏదో మాట్లాడిందని చెప్పేసి మాట్లాడితే ఆయన వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసినప్పుడు వ్యక్తిగతంగా మీరు నిరసన తెలపండి, మేము ఎవరు కాదనట్లేదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటువంటి హక్కు పార్టీలకు ఉన్నది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నది. కానీ నిరసన తెలిపేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ వాళ్ళ రాళ్ళు తీసుకొచ్చి, కోడిగుడ్లను తీసుకొచ్చి, టమాటాలను తీసుకొచ్చి మా కార్యకర్తల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుల మీద ఇవాళ దాడులు చేసిళ్ళు. పోలీసులు ఆపే ప్రయత్నం ఏం చేయలేదు. ఇవాళ పోలీసు యంత్రాంగం కనుసన్నులోనే ఇవాళ ఈ దాడి జరిగినట్టుగా కనపడతా ఉన్నది. ఎందుకంటే నిఘా వ్యవస్థ ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది. లాండ్ ఆర్డర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకు ఇది లాండ్ ఆర్డర్ సమస్య? ఇవాళ పోలీసుల నిఘా వ్యవస్థ ఇవాళ వైఫల్యం చెందుతూనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దూరం వచ్చిళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తుంటే కూడా ఇవాళ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటిది? ఇవాళ పోలీసు యంత్రాంగం ఇవాళ
కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసనులో నడుస్తూ ఉన్నది. ఇవాళ అందుకోసమే ఇవాళ పోలీసులు ఇవాళ వాళ్ళకి కాపలా కాస్తూ ఉన్నారు. ఒక జాతీయ పార్టీ ఇది, జాతీయ పార్టీ ఇది రాష్ట్ర కార్యాలయం. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవాళ రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ కూడా పోషించట్లేదు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవాళ బీజేపీ పోషిస్తూ ఇవాళ ప్రజల వైపు నిలబడి కొట్లాడుతున్నటువంటి పార్టీని ఏదో విధంగా డౌన్ఫాల్ చేయాలని చెప్పేసి ఆలోచనతోటి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైనటువంటి దాడిని చేస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఇది బీజేపీ పార్టీ మీదనో బీజేపీ నాయకుల మీదనో చేయలేదు. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం మీద చేసినటువంటి దాడిగా ఇవాళ అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల పక్షాన ఇవాళ బీజేపీ కొట్లాడుతున్నది కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం మీద జరిగినటువంటి దాడి ఎన్నడూ కూడా గతంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేర చరిత్ర ఇవాళ మరొకసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీలో గుండాలు ఉంటారు, రౌడీలు ఉంటారు అన్న సంగతి ఇవాళ మరొకసారి రుజువైంది. గతంలో కూడా ఉండే ఇవాళ గుండాల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ, ఇవాళ అవినీతి పరుల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తేట తెల్లం అయిపోయింది. ఇవాళ రాళ్లతోటి దాడి ఎన్నడన్నా ఉన్నదా చరిత్రలో ఒక పార్టీ కార్యాలయం మీద ఎక్కడ కూడా రాళ్ల దాడి గుడ్ల దాడి పండ్లతోటి దాడి చేసినటువంటి విధానం చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నేర చరిత్రతోటి ఈ దాడిని చేసింది కాబట్టి ఈ దాడిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి దాడిగా, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దాడిగా అభివర్ణిస్తున్నాం. ఇవాళ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇక్కడ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే వారిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకురావాలి. ఇంతవరకు ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. తప్పకుండా దీనికి ప్రతిచర్య ఉంటుంది. ఇవాళ తెలంగాణ సమాజం ఇవాళ చూస్తూ ఊరుకోదు. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. తప్పకుండా దీనికి ప్రతిచర్యగా కాంగ్రెస్ మేము చేయాల్సినటువంటి అవసరం, మేము దాడికి ప్రతిదాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ దాడికి నిరసన వ్యక్తం చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. తప్పకుండా ప్రజల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం ఖాయం. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ అధ్యక్షుడైన బండి కిషన్ గారు మాట్లాడిన పరిస్థితి అసలు ఎట్లా చూసుకోవచ్చు, ఏమంటున్నారు సంబంధించి? ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా దీన్ని ఖండిస్తా ఉన్నాం. మేము యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తా ఉన్నది. ఎందుకంటే ఇది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ అప్రజాస్వామికమైనటువంటి విధానం. ఇవాళ తెలంగాణ సమాజం ఎడిపోతున్నారు. వీళ్ళే కదా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ పార్లమెంట్లో కానీ వీళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వీళ్ళ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగం బుక్ పట్టుకొని పోతున్నారు కదా, అంతటా తిరుగుతున్నారు కదా మీరు రాజ్యాంగ పత్రిక పట్టుకొని. మరి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండా ఇవాళ దాడులు చేయమని? ఎవరు చెప్పి మీకు రాజ్యాంగంలో రాస్తున్నదా? ఇవాళ నిరసన తెలపమన్నాడు కానీ ఇట్లా రాళ్ల దాడి చేయమని చెప్పేసి ఇవాళ రాజ్యాంగంలో రాస్తున్నది. ఇది వీళ్ళ ప్రజాస్వామ్యం అంటే ఇవాళ ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా. అంబేద్కర్ని అవమానించడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఇవాళ అంబేద్కర్ని కూడా అవమానించినట్టు ఇవాళ వాళ్ళ యొక్క పథకాలు బయటపడతాయి, ఇంకా చేయలేదని చెప్పి బయటపడతాయని చెప్పి ఇట్లాంటి తప్పుదో పట్టించే వాస్తవానికి 100% అది నిజం. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడం చేత కాకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ ఇలాంటి దోబుచ్చలాటలు ఆడుకుంటా కుట్ర బండుతూ ఇవాళ బీజేపీ పైన ఒక కుట్ర బండుతున్న అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఆపలేరు. తలకాయలు వలిపోయినాయి. మా వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు, సీరియస్ ఉన్నాడు, చాలా సీరియస్ అయిందండి. మామూలుగా కాదు. రాళ్ళు చూడండి అక్కడ కనపడుతుంది కదా, ఎన్ని రాళ్ళు, బ్రిక్స్, ఇటుక పిల్లలు అన్ని పట్టుకొచ్చుకో బండ్లు వేసుకొని వచ్చిరంట. మాకు తెలియదు. విత్ ఇన్ఫర్మేషన్ మాకుంటే అందరు ఎవరం లేమండి. ఈ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మేము క్యాజువల్ ఆఫీస్కి వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. మాకు తెలియదు. మా రాష్ట్ర అధ్యక్షులు కనుక పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం ఉరికొస్తుంది. ఇక్కడ రాష్ట్రం మొత్తం కదులుతాయి. సామాన్య కార్యకర్తలు లేరు బీజేపీలో. నార్మల్ వీళ్ళు 10-20 మంది లఫుట్ వాళ్ళు డబ్బులకు వచ్చిన పేయింగ్ వాళ్ళు కాదు. మా దగ్గర ₹1 ఖర్చు పెట్టుకోకుండా మేము టిఫిన్ డబ్బులు పట్టుకొచ్చుకొని మేము చేసే కార్యక్రమాలు ఉంటాయి మా పార్టీ కోసం. మా పార్టీ మీద దాడి జరిగిందంటే ఎవరు మూకోం. ప్రతిచర్య బరాబర్ ఉంటుంది. కానీ మా రాష్ట్ర నాయకులకు మేము గౌరవిస్తాం కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళకి చర్య ఉందా ప్రతిచర్య ఉందా మేము చెప్తాం.